శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి దుఃఖించుటకును ఏడ్చుటకును వచ్చెను. ప్రేమటువంటి వారులారా, ఆలోచిస్తున్నారా? అబ్రహాం భార్య అయిన శారా అనగా రాజకుమారి. ఈ శారా మృతి పొందింది. ఇవి ఎన్ని సంవత్సరాలు బ్రతికిందండి? 120. 127 చాలా బ్రతికిన దినములు 127 సంవత్సరములు బ్రతికిన తర్వాత మరి చాలా చనిపోయినప్పుడు మరి అబ్రహాము మరి అంగలార్చాడు భార్య కోసం అంగలార్చాడు. మరి ఎందుకునో ఏడ్చినట్టుగా మనం లేఖన భావం చూస్తున్నాం. అబ్రహాం శారా మృతి కోసమై ఆ శారా చనిపోయినప్పుడు ఎంతో అంగలార్చాడు, ఎంతలో ఏడ్చాడు కదండి, ఎంతో దుఃఖపడాడు భార్య కోసం. మరి ఒక మాట చదువుకుందామండి. ఆదికాండం 35వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 19వ వచనం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. నేటి వరకు రాహేలు సమాధి స్తంభం అని ఒక గుర్తింపుగా ఉంటుందండి. రాహేలు సరిపోయింది. రాహేలు అనగా రూపవతి అని అర్థం. రాహేలు అనగా రూపవతి. ఈ రాహేలు యాకోబు యొక్క భార్య. మరి యాకోబుకి 2 భార్యలండి. ఒక మొదటి భార్య లేయా, రెండవ భార్య రాహేలు చనిపోయినప్పుడు మరి ఆమె సమాధి మీద ఒక స్తంభములు కట్టించాడు యాకోబు. అది నేటికి ఆ సమాధి రాహేలు సమాధి మరి ఉంటున్నదండి. కనుకనే ఈ దినమున మరి శ్రీరాములు కూడా తన భార్య అయిన రూతు చనిపోయిందని సంవత్సరం పూర్తయిన సందర్భంగా సమాధిని కట్టించాడండి. సమాధిని జ్ఞాపకార్థంగా ఉండాలని సమాధిని కట్టించాడు. మరి ఒక్కొక్కరు అంటారు, ఒక ఆయన అంటారు, ఎందుకయ్యా భార్య మీద అంత వ్యామోహం ఎందుకు అంటుంటారు. అవునండి, భార్యాభర్తల యొక్క సంభోగం, వారికి అనుబంధాలు అవి మరి తీరిపోనివ్వండి. అది పోగొట్టుకున్న వారికే తెలుస్తుంది ఆ ప్రేమ అనుబంధం. భార్యాభర్తల ప్రేమ వికసించే ప్రేమ పుష్పము. భార్యాభర్తల ప్రేమ వికసించే ప్రేమ పుష్పము. వాడిపోయి రాను వాడిపోయి రాను మోడులా ప్రేమ భార్యాభర్తలు కొన్ని సంవత్సరాలుగా సంసారం చేసి పిల్లలను కానీ కష్టసుఖాలు అనుభవించి మరి ఆ భార్యతో కొంతకాలం కొన్ని సంవత్సరాలుగా ఉండి భార్య ఈ లోకం విడిచిపోతే ఆ భర్తకి ఎంత దుఃఖకరం అండి. ఎంత దుఃఖమో పోగొట్టుకున్న వారికి తెలుస్తుందండి ఆ దుఃఖం. అందుకే భక్తుడు చెప్పాడు,
ఒంటరినైతిని తోడెవరయ్యా ఆదరణే కరువాయే యెహోవా ఆదరణే కరువాయే ఒంటరినైతిని తోడెవరయ్యా ఆదరణే కరువాయే యెహోవా ఆదరణే కరువాయే ఒంటరితనం. మరి ఎందరున్నా, మరి కుమారులున్నా, కోడళ్ళున్నా, మరి తల్లిదండ్రులున్నా, ఎందరున్నా భార్య లేనటువంటి లోటు, భర్త లేనటువంటి లోటు అది చాలా మరి తక్కువ. ఎంతో లోటు, భార్య లేని లోటు లేకపోతే భర్త లేని లోటు అది ఎంతో మరి ఇబ్బందికరం. అందుకే భక్తుడు చెప్తుంటున్నాడు, కీర్తన గ్రంథం 102వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 5, 6 వచనాలు చదువుకుందామండి. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములోని పగిడి కంటె వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె ఉన్నాను. పిచ్చుకోవలే ఉన్నాను అంటున్నాను. ఏమండి, నేను అడవిలోని గోడబాతులు పోలి ఉన్నాను, పాడైన స్థలంలోని పైడి గంటను పోలి ఉన్నాను అంటున్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకోవలే ఉన్నాను అంటున్నాను. చూడండి, పిచ్చుకలు గూడు కట్టుకొని ఉంటాయి. పిచ్చుకలు గూడు కట్టుకొని ఉన్నప్పుడు ఒక పక్షి మరి వెళ్ళిపోయినందుకు లేకుండా పోయి ఉన్నటువంటి పక్షికి దిగులు, ఆ తోడును బాగుపడు, ఆ జంటను బాగుంటున్న పక్షికి దిగులని మీద కూడా. అందుకే చెప్తుంటున్నాడు భక్తుడు, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అంటున్నాను. ఒంటరి జీవితం అలాంటిదని, ఒంటరి జీవితం. అందుకున్నా లేచినా ఎక్కడికైనా పోయినా ఒంటరి వాడు. అందుకే భక్తులు చెప్పారు, ఒంటరినైతిని తోడెవరయ్యా ఆదరణే కరువాయే యెహోవా ఆదరణే కరువాయే ఒంటరితనం చాలా మరి ఇబ్బందికరమని. ఎంతమంది ఉన్నా, కుమారులున్నా, కోడళ్ళున్నా, మరి తల్లిదండ్రులున్నా, అన్నదమ్ములున్నా, భార్య లేని లోటు లేకపోతే భర్త లేని లోటు, మరి ఎంతో లోటు. ఒంటరితనం, ఒంటరి జీవితం. అందుకే నేను లోకములో ఏకాకినై ఉన్నాను అంటున్నాడు భక్తుడు. నేను లోకములో ఏకాకినై ఉన్నాను అంటున్నాడు. మరి ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట వ్రాయబడి చూస్తామండి. ఎహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాలు చదువుకుందామండి. ఎహెజ్కేలు గ్రంథం అంటే 707వ పేజీ. 24, 15 వచనం నుంచి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము అంటున్నాడు. చూడండి, మరి భక్తునికి ఏం చెప్తున్నాడో దేవుడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని
ఒక దెబ్బ నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోతున్నాను అంటున్నాను. నువ్వు దేనినైతే ఎక్కువ ప్రేమిస్తుంటున్నావో నాకంటే ఎక్కువ దేనిని ప్రేమిస్తున్నావో, నీ భార్యని ప్రేమిస్తున్నావా, లేకపోతే నీ భర్తను ప్రేమిస్తున్నావా, నీ కుమారుని ప్రేమిస్తున్నావా, లేకపోతే నీ కుమార్తెను ప్రేమిస్తున్నావా, నాకంటే నువ్వు దేనినైతే ఎక్కువ ప్రేమిస్తుంటున్నావో దానిని ఒక్క దెబ్బతో నీ యొద్ద నుండి తీసివేస్తా. ఏమండి, ఒక దెబ్బతో నీ యొద్ద నుండి తీసివేస్తాను కనుక నువ్వు అంగలార్చవద్దు అంటున్నాడు. అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీళ్లు విడవద్దు, వృద్ధులకై విలాపము చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పులు విడవము అంటున్నాడు. ఏమండి, ఇది ఆ భక్తులకే ఎరుక కానీ, ఆ భక్తులకే తగినది కానీ మనకైతే తగినది కాదండి. మనం అంత కోర్చుకోలేము, అంత సహించుకోలేము. మరి పోగొట్టుకున్నటువంటి వారికి తెలుస్తుంది ఆ బాధలు. అదే దేవుడైతే నువ్వు ఏడవద్దు, కన్నీళ్ళు విడవద్దు మరి అని చెప్తున్నాడు. మరి ఇన్ని లోకంలో ఎంతకాలం బ్రతికినా ఒక జనం ఈ లోకం విడిచి వెళ్తాం. భార్య భర్తని విడిచి వెళ్ళవలసిందే, భర్త భార్యని విడిచి వెళ్ళవలసిందే, మరి తల్లిదండ్రులు పిల్లలను విడిచి వెళ్ళవలసిందే. మరి అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి చూస్తామండి. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 48వ వచనములో, కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకుని వాడెవడు అంటున్నాడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఏమండి, స్త్రీ గర్భంలో జన్మించిన ప్రతి ఒక్కరు ఒక జన్మను మరణించవలసిందే. 100 ఏళ్ళు బ్రతికిన కానీ, 100 సంవత్సరాలు బ్రతికిన కానీ ఒక జన్మన మరి మరణం అందరికీ సంప్రాప్తమవుతుంది. ఒకరికి కాదు, అందరికీ కదండి. పూరి గుడిసెలలో పుట్టిన వారేమి ధరణి పాలించురారాజులైనా, పూరి గుడిసెలలో పుట్టిన వారేమి ధరణి పాలించురారాజులైనా, మరణమందమని చెప్పు మా ధీరులు, మరణమందమని చెప్పు మా ధీరులు, తరతరాల బిరుదులలో స్థిరపడుతున్నా, ఎందుకు ఈ దేహముపై ప్రేమ, ఎందుకు ఈ దేహముపై ప్రేమ, ముందు ఇది శాశ్వతమా యేసునే గని, ఎలాంటి వారైనా రారాజు, ధరణి పాలించే రారాజులైన, మంత్రులైన, సామంతులైన, ప్రధానులైన, ముఖ్యమంత్రులైన, ఎవరైనా మరి నీవైనా నేనైనా అందరం కూడా ఒక జన్మన మరణించవలసిన వారమే. మరి సంసారం ఖాయం కాదండి, సావే ఖాయం కానీ సంసారం ఖాయం కాదండి. కనుక అయితే ఈ లోకం విడిచేంత వరకు మనం ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టలుగా ఉండాలి, శ్రేష్ఠులుగా ఉండాలి. దేవుడు నిన్ను ఒక మానవునిగా, ఒక మానవతిగా, ఒక స్త్రీగా, ఒక పురుషునిగా నిన్ను సృష్టించినందుకు మరి దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని పిల్లలుగా ఉండాలి, దేవుని కుమార్తెలుగా ఉండాలి, దేవుని కుమారులుగా ఉండాలి. మరి ఆయన మాటలమ్మడి మనం నడుచుకోవాలి, ఆయన అడుగుజాడుల్లో మనం నడుచుకోవాలి. ఆయనకు మరి ఖ్యాతి తెచ్చే వారంగా మనం లోకంలో జీవించాలి. మనం లోకంలో ఉన్నాను మంచి కన్నా మించినది ఏదీ లేదండి. అబ్బా, ఆ లోతమ్మ ఎంత మంచిదండి, ఎంత మంచిది. పాపం మళ్ళీ ఒక మాట కూడా మాట్లాడేది కాదు. ఏమండి, నచ్చినా బ్రతికినా మంచి అని పెంచుకోవాలని పెట్టుకోవాలి. మాకు మానవుడుగా పుట్టినందుకు, ఒక స్త్రీగా పుట్టినందుకు, ఒక పురుషుడిగా పుట్టినందుకు
మంచి అనిపించుకోవాలని ఆలోచించండి. లోకం శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైన లోకం. అశాశ్వతమైన లోకంలో ఉన్నాము కనుక మరి శాశ్వతమైన దేవాది దేవుని మనం నమ్ముకోవాలి. మరొకరిగా ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. తన అంతటి వారిగా ఉండాలని మానవుడు, తనతో కూడా ఉండాలని, తన దైవరాజ్యంలో తనతో కూడా మరి ఈ మానవుడు ఆనందించాలని దేవునికి ఇష్టమై నేను భూలోకంలో మానవుడిగా మరి ఇంతకాలం జీవింపజేశాడు. కనుక మనం దేవునికి మరి ఇష్టలుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా లోకంలో జీవించకూడదు. తిరుగుతూ త్రాగుతూ ఇష్టానుసారంగా తిరుగుతూ చూసిందల్లా అనుభవిస్తూ ఉన్నట్లయితే దేవుని దుఃఖపరిచే వారంగా ఉంటున్నాం. కనుక ప్రియా మరి భూలోకంలో ఉన్నటువంటి నేను మరి దేవునికి ఇష్టలుగా ఉండాలి. అందుకే చెప్తుంటున్నాడు, భక్తులతో చెప్తుంటున్నాడు, మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చను. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ వద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను. నువ్వు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీళ్లు విడవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పులు విడువము. మరి 15వ వచనం చదువుకుందామండి. 18వ వచనం 18వ వచనం 18వ వచనం అదే ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని ఏమండి. మరి ఉదయమున దేవుని వాక్యం ప్రకటించాడు భక్తుడు ఏస్కేల్ భక్తుడు. ఉదయమున దేవుని వాక్యము, దేవుని సువార్త ప్రజలకు ప్రకటించాడు. సాయంకాలం ఇంటికి వచ్చినప్పటికి భార్య చనిపోయినప్పుడు ఏమంటున్నాడు, నువ్వు అంగలార్చవద్దు, ఏడవద్దు, నిట్టూర్పులు విడవద్దు, మరి విలాపం చేయవద్దు అంటున్నాడు. కనుక దేవుడు చెప్పినట్టుగా నేను నాకు ఆజ్ఞాపించినట్లు మరి మరునాడు ఉదయమున నేను మరి దేవుని యొక్క సేవ చేసినాను, దేవుని యొక్క సువార్తను ప్రకటించినాను అంటున్నాను. ప్రియాయామ ఆలోచించి మృతులకై మరి విలాపం చేయవద్దని మరి భక్తులు చెప్తుంటారు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడి చూస్తాము. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. 22వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం. చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గురించి బహురోదనము చేయుడి, వాడు ఇంకనూ తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. చనిపోయిన వారి కొరకు ఏడవద్దు అంటున్నాడు. ఏమండి, మనమైతే ఏడవకుండా ఎలా ఉంటామండి? శరీరంతో ఉంటాం. కొంతకాలం భార్యాభర్తల యొక్క ప్రేమ అనురాగాలతో ఒక కుటుంబంగా ఉండి ఒకరినొకరు విడిచిపోయినప్పుడు ఈ ఏడుపు రాక ఎలా ఉంటుందండి? అయితే దేవుడు చెప్తున్నాడు, చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, వారి గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్న వారి గురించి బహురోదనము చేయుడి, వాడు ఇంకనూ తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. చనిపోయిన వాడు తిరిగి వచ్చేది మనమే వారి దగ్గరికి వెళ్తాం. ఒక దినమున వారి దగ్గరికి వెళ్తాము, కానీ మరి మన దగ్గరికి వాడు. అయితే భూలోకంలో శరీరంతో ఉన్నాం, రక్త మాంసములతో ఉన్నాం కనుక మరి ఈ ప్రేమ, ఈ అనుబంధం మరువరాని అనుబంధం. అందుకే శ్రీరాములు మరి రూతమ్మ యొక్క పటం ఇక్కడ పెట్టుకొని మరి పూల దండలు వేసి అక్కడ ఎంతో
ఆమె పటం పెట్టి ఆమె ఆ ఫోటో చూస్తూ ఎంతో వేదనగా ఉంటున్నారు, ముఖంగా ఉంటున్నారు. అది భార్యాభర్తల ప్రేమ. అయితే నువ్వు ఏడవద్దు, అర్ధరాత్రవద్దు అంటున్నావు కనుక ప్రియ ఆయన ఆలోచించి ధైర్యం తెచ్చుకొని మరి పిల్లలు ఉన్నారు వారిని పోషించాలి. అది పోషించాలంటే తండ్రి ఉన్నారు కనుక మరి ధైర్యం చేసుకొని ముందుకు సాగాలని దేవుని నామమున హెచ్చరిస్తున్నాం. ఇది శ్రీరాముల కొరకై చెప్పబడినటువంటి మాట. మరి పిల్లల కొరకు కొన్ని మాటలు మనం చదువుకుందామండి. పిల్లల కొరకు చదువుకుందాం. భర్త కొరకు చదువుకున్నటువంటి మాటలు చదువుకున్నాం. ఇప్పుడు పిల్లల కొరకు ఒక ఆదరణగా చదువుకున్నామని యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చదువుకుందామని. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆ చివరి సమయంలో కూడా ప్రభుల వారు సెలవ వేయబడినటువంటి సమయం, చివరి సమయంలో కూడా తల్లి ప్రేమను విడిచిపెట్టలేదండి. అమ్మను విడిచిపెట్టలేదు. అమ్మా అంటున్నారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. అమ్మ అనే మాట ఒక అమ్మని మాట కదండి. అమ్మ అనే మాట ఒక అమ్మని మాట. తన ఒడిలో నిద్ర పుచ్చుకున్నది అమ్మ. అమ్మ వింటున్నావా? అమ్మ అంటే పెద్దమ్మ ఉంటుంది, చిన్నమ్మ ఉంటుంది, పేదమ్మ ఉంటుంది. అన్నమ్మ జన్మమిచ్చిన తల్లి. అమ్మలేని కొరత ఎంతగానో మరి ఎంతో కొరత. మరి అందుకే కొండంత తల్లి కన్నా ఘోరంత తల్లి మేలన్నా. కొండంత తల్లి కన్నా ఘోరంత తల్లి, కొండంత తల్లి కన్నా ఘోరంత తల్లి మేలు. తండ్రి మరి కష్టం చేసి ఆ పని చేసి తీసుకొచ్చి పెట్టేటోడే కానీ మరి ఇంట్లో ఉండి దీపం వెలిగించి మరి భర్త కోసము పిల్లల కోసం ఎదురు చూస్తుంటున్నది ఆ ఇంటి ఇల్లాలు తల్లి. అందుకే ఇంటికి ఇల్లాలు దీపం అన్నారు. ఇంటికి ఇల్లాలు దీపం. ఆ దీపం ఆరిపోతే ఆ ఇల్లు చీకటిమయమండి. ఆ దీపం ఆరిపోతే ఆ ఇల్లే చీకటిమయం. ఇప్పుడు నూత కలిగినటువంటి ఆ కొరత ఎంతో కొరత. ఈ ఇల్లు చీకటిమయం. పిల్లలు బడికి పోయేసాకనే మరి ఇంట్లో అమ్మ ఉంటే మరి కడుపు నిండా తిన్నంత, అమ్మ కడుపు వచ్చిందని కడుపు నిండా తిన్నంత పిల్లలు మరి ఎక్కడికి పోయించినట్టు అమ్మ ఇంట్లో ఉంది. మరి అమ్మ లేకపోతే పిల్లలకు ఎంతో వేదనకరం. అమ్మ లేని కొరత ఎంతో కొరత ప్రియమైనటువంటి అయ్యా అమ్మ. అదే మా సత్యరాజు చదువుకున్న దినాలలో బడికి పోయేసి ఇంటి దగ్గరికి వచ్చి తొంగి చూస్తారట. మా అమ్మ ఉన్నదా లేదా ఇంట్లో తొంగి చూస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఇంట్లో రానాయనా ఉండగానైనా అని ఆ తల్లి ఆ కొడుకును చూసుకుంటారు. చూడండి, ఆ కొడుకు ఆ తల్లికి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ బంధం ఎలాంటిదో ఆలోచిస్తుంటున్నారు. అమ్మలేని కొరత ఎంతో కొరత కనుక అందుకే భక్తులు చెప్తుంటున్నారు, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని
పెట్టుకుని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును. ఆ తల్లి ఆ బిడ్డను తన కవిటిలో చేర్చుకొని మరి ఆమె ముసుగు ఆ బిడ్డకి వేసి తన దొక్కలో మరి నిద్ర పుచ్చుకుంటుంది, తన సంకర పెట్టుకుంటుంది తల్లి. తను లాంటి వాడైనా నల్లగా ఉన్న కదండి కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్లుగా ఆ పిల్లలు ఆ తల్లికి అంత ముందు కనుక తల్లి లేని బిడ్డ చెట్టు లేని ఇల్లు ఒకటేట. వింటున్నారండి? తల్లి లేని బిడ్డ చెట్టు లేని ఇల్లు రెండు ఒకటేనంట. ఇల్లు లేని మరి ఇంటి దగ్గర చెట్టు లేకపోతే ఆ నీడ అనేది ఉండదు. ఆ ఇంట్లో ఆ ఇంటికాడ నీడ ఉండదు. కూర్చుందామంటే అన్నా నీడ ఉండదు, ఎండే అడవిలో ఉన్నట్టు ఇల్లు. అందుకే తల్లి లేని బిడ్డ చెట్టు లేని ఇల్లు రెండు ఒకటేనంటారు. తల్లి లేని కొరత మరి ఎంతగానో ఉంటున్నది. కాబట్టి ఈ తల్లి లేనటువంటి ఈ పిల్లలను మరి తండ్రి ఉంటున్నాడు. తల్లి లేనటువంటి ఆ కొరతను తీర్చాలంటే ఆ తండ్రి బాధ్యత తీసుకొని మరి పిల్లలను పెంచి పెద్దవారిగా చేయాలని మరి కోరుకుంటున్నాం. మరి కొందరైతే భార్య చచ్చిపోతే మరి ఒక భార్యను చేసుకుందాం, పిల్లలు ఎట్లా పోని తల్లులు ఎట్లా పోని మరి ఒకరిని చేసుకోవాలని ఆశ ఉద్దేశం కలిగి ఉంటారని. కొందరైతే నా పిల్లలు బతికితే నేను బతుకుతానే, నాకెందుకు, నా పిల్లలు ఎక్కించే సార్లే అని కింద కొంతమంది ఉంటారు. అయ్యా పిల్లలు ఉంటారు. పిల్లలకు ఆదరణ తండ్రి ఆదరణ. తల్లి నేను కొత్త తీరాలంటే తండ్రి వలనే కొత్త తీరాలి. మరి తల్లులు ఎందరో, అమ్మలు ఎందరున్నా, అద్దమ్మలు ఎందరున్నా, పెద్దమ్మలు ఎందరున్నా, జయజమ్మలు ఎందరున్నా మరి ఆ జన్మమిచ్చినటువంటి ఆ తల్లి లేని కొత్త ఎంతలో ఉంటుంది కనుక ఆ కొత్త తీరాలంటే మరి తల్లి బాధ్యతను తీసుకొని ఆ పిల్లలను పోషించాలని మరి కోరుకుంటున్నాం. కనుక ప్రియ అయ్యా అమ్మ మరి ఇంట్లో మరి మనం ఆదరణగా మరి భర్తకు ఆదరణగా కొన్ని మాటలు చదువుకున్నాం, పిల్లలకు ఆదరణగా కొన్ని మాటలు చదువుకున్నాం. కనుక మరి వీరందరికీ కూడా దిక్కు లేని వారికి దేవుడే దిక్కట. దేవుడే దిక్కు. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోవును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోవును. యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరిస్తును. యేసు క్రీస్తు కలువరి ప్రేమ కడవరకు ఆదరిస్తును. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు నిజమో దేనిని నమ్ము ఇది మరి ఎవరు లేకపోయినా తల్లి లేకపోయినా మరి నేను సృష్టించినటువంటి ఆ భగవంతుడు ఆయన తండ్రిగా ఉంటున్నాడు. నేను నిన్ను ఓదార్చేవాడు నేనే అంటున్నాడు. ఆయన ఓదార్చేవాడు, సంకబెట్టి ఎత్తుకునేవాడు ఆయన. కనుక ఈ తల్లి లేనటువంటి ఈ పిల్లలను దేవునికి అప్పగిస్తాం. దేవుడే వారికి ఆదరణ. అందుకే చెప్తుంటారు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్న. మొట్టమొదటి తల్లి, తర్వాత తండ్రి, తర్వాత జ్ఞానమును బోధించేటువంటి గురువు, తర్వాత దేవుడు. తర్వాత దేవునికి ఆయన
మరి ఆయన్ని చేస్తున్నాడు. కనుక ఏది ఏమైనా మరి దేవుడు మనకున్నాడు. నువ్వు సృష్టించినటువంటి సృష్టికర్త నీకు దేవుడై ఉన్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నేను సృష్టించిన సృష్టికర్త నేను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. కనుక మరి ఆయన మీద నేను సృష్టించినట్టు ఆ భగవంతుని మీద, ఆ సృష్టికర్త మీద మరి ఆధారపడతాం. దేవా నన్ను ఈ స్థితిలో ఉంచావు, ఈ స్థితిలో ఈ లోకంలో విశేష కాలం నీకు నమ్మకముగా జీవించి నీ నామానికి ఖ్యాతి తెచ్చి మరి నా బాధ్యతను నేను ముగించుకొని లోకం విడిచిపోయేంత వరకు తోడుగా ఉండమని దేవుడి మీద ఆధారపడతాం. ఆయనే మనకు ఆధారం, దేవుడే మనకు ఆధారం అండి. ఎవరిని నమ్ముకున్నా, మనుషులు నమ్ముకున్నా, రాజులు నమ్ముకున్నా వ్యర్థమే. అందుకని నా రాజులనైనను నరులనైనా నమ్మకడి అంటున్నా. ఎవరు నమ్మాలి? నేను సృష్టించినటువంటి ఆ భగవంతుని నమ్ముకున్నట్లయితే నువ్వు జీవన పొందుతావు. నమ్మండి, నమ్మి విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు నీకోసమై తన ప్రాణత్యాగం చేశాడు. నీకు రక్షణ కలిగించాలని, నేను ఒక మానవునిగా సృష్టించాలని, ఒక మానవునిగా నేను లోకంలో ఉంచాలని, నేను ఒక మానవునిగా నేను జీవం ఇచ్చి ఆశీర్వదించి నేను లోకంలో ఉంచాలని దేవునికి ఎంతో ఇష్టమై నీకోసమై ఆయన ప్రాణత్యాగం చేసి ఆయన నీకోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం తిరిగి లేపబడి మహిమలో మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాను. ఆ ద్వితీయ సత్యదేవుడు. కనుక ఆ సత్యదేవుని మరి నీ దేవుడుగా, నీ ప్రభువుగా మనం అంగీకరించి ఆయన నామాన్ని జీవితకాలం అతను బొందులోని ఊపిరి పోయేంత వరకు ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయనే మనకు శరణ్యం, ఆయనే మనకు దిక్కు. భర్త లేని, భార్య లేని కొరత, పిల్లలు లేని కొరత, తల్లి లేని కొరత దేవుడే తీరుస్తాడు. అంటే దేవుడి మీద ఆధారపడి ఆయన కోసమే ఎదురు చూస్తాం, ఆయన రాక కొరకు ఎదురు చూస్తాం. అందుకే భక్తుడు శ్రీరామ చెప్పాడు, యేసు రాజా నీ రాక కొరకై నేను ఎదురు చూస్తుండేను. ఓ యేసు రాజా నీ రాక కొరకై నేను ఎదురు చూస్తుండేను. నాయాస తేరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. నాయాస తేరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. ప్రియా, నీ ఆశ ఏమిటి? లోకములో ఉన్న వాటిని అన్నింటిని ఆశిస్తున్నావా? లోకములో నేత్రాశ, శరీరాశ, దేవుడు డమ్మం అవి స్థిరమైనవి కావు. ప్రభులే మరి నేను సృష్టించినటువంటి ఆ భగవంతుని నీ దేవుడుగా, నీ ప్రభువుగా అంగీకరించి బుద్ధులు ప్రాణం ఉన్నంత కాలం ఆయన మీద ఆధారపడి ఆయన కొరకై జీవించి ఆయన నమ్ముకొని లోకంలో జీవిస్తాం. దేవుడు తన మాతృభావం జీవించిన